అసలే ఆనకాలం కాబట్టి ఊర్ల నడుమ బ్రిడ్జిలు కొట్టుకపోతుంటాయి. హీగేముంది, ఈటోళ్ళు అటు పోవుడు ఉండదు, ఆటోళ్ళు ఇటు వచ్చుడు ఉండదు, ఇంకో రూట్లో పోవాల్సిందే. అట్లనే ఓ ఊరికి బస్సులు బంద్ అయినాయి అనుకోర్రి, ఆటోలో జీప్లో చూసుకొని వెళ్ళిపోతుంటారు. అట్లనే రైలు గిట్లా బంద్ పెట్టిరా అంటే బస్సో కారో మాట్లాడుకోనైనా రాష్ట్రాలు దాటొచ్చు. మరి దేశమే దాటాలంటే పక్క విమానమే ఎక్కాలి. పుసుక్కున అవి లేవనుకో గంతేగా ఇంటికాడు ఉండడే. ఇంతకు ముచ్చటేందంటే గాలి మోటార్లు గాల్లకి ఎగురుడు లేదు, ప్యాసింజర్లు ప్రయాణాలు చేసుడు లేదు. బయట విమానాలు, లోపట జనాలు. మైక్రోసాఫ్ట్ కంపెనీల సర్వర్లు సతాయించే వరకు దేశాలు దాటి పోవాల్సిన వాళ్ళు డిపో సుత దాటకుంటాయింది. మన దేశంలోనే కాదుల్లో, దునియా మొత్తం ఇదే కథ. ఎక్కడోళ్ళు అక్కడ నిలబడిపోయినరు. ఏ విమానం ఎన్ని గంటలకు వచ్చేది డిజిటల్ బోర్డులో చూపిస్తుండే. అవన్నీ ఆగిపోయే వరకు ఇట్లా పెన్నుతోటి బోర్డు మీద రాసి పెట్టిండ్రు. ఆన్లైన్ లా బుకింగ్ చేసుకున్న వాళ్ళకు చేతిరాతతోని టికెట్లు ఇచ్చి కొన్ని సర్వీసులు నడిపిస్తుర్రంటే చూడురిగా ఎట్లున్నదో. విజయవాడ నుంచి ట్రావెల్ చేసి వచ్చాం. హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉందంటే ఇన్ బిట్వీన్ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత 5 hours ట్రావెల్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. ఇప్పుడు మేము ఎట్లా పోవాలని కొందరు లొల్లి చేస్తుంటే చేసేదేం లేక మళ్ళా ఇంటితో పడుతురు చాలా మంది. డిపోల చిక్కవడ్డోళ్ళ మంచి చెడ్డలు అరుసుకోర్రని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు. ఏం సర్వర్లో ఏమో గాని పెద్ద పరిశానే వచ్చింది పో.